హలో గాయ్స్, చాలా మంది యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తున్నారు, వీడియోస్ చేస్తున్నారు. కానీ ఆ వీడియోస్కి వ్యూస్ ఎలా చూడడం, వాచ్ టైం ఎలా చూడడం, సబ్స్క్రైబర్స్ ఎలా చూడడం చాలా మందికి అయితే తెలియదు. సో అండ్ మెయిన్గా ఏంటంటే ఇవన్నీ మనకు వైట్ స్టూడియోలో అయితే మనం చూసుకోవచ్చు. ఓకేనా, ప్రతి ఒక్కటి చిన్న నుంచి పెద్ద వరకు ప్రతి ఒక్క చిన్న విషయం కూడా చెప్తుంది. ఓకేనా, సో ఇలా ఉంది మీ ఛానల్, ఇలా గ్రో అవుతుంది, ఇలా చేయండి అని మీకు ప్రతి ఒక్కటైతే వైట్ స్టూడియో అనేది చెప్తుంది. సో గైస్, కొంతమందికి అయితే వైట్ స్టూడియోని ఎలా యూస్ చేయాలి, ఎలా వాడాలో అసలుకే తెలీదు. సో ఎందుకంటే చాలా మంది కొత్తగా యూట్యూబ్లో జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు, చేస్తున్న వారు ఉన్నారు. సో వాళ్ళకైతే ఎలా యూస్ చేయాలి వైట్ స్టూడియో అనేది ఎవరికి తెలియదు, ఆపరేట్ చేయాలో కూడా తెలియదు. సో గైస్, మీలాంటి వాళ్ళ కోసం సో గైస్ నేనైతే ఒక వీడియో చేస్తున్నాను. ఈ వీడియో మీకు చాలా అంటే చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. అండ్ ఈ వీడియో వైట్ స్టూడియో ఎలా యూస్ చేయాలి, ఎలా వాడాలో మీకు కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఈ వీడియోలో. ఓకేనా, సో గైస్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా గైస్, సో ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో గైస్, వైట్ స్టూడియో ఎలా వాడాలంటే చాలా మంది ఏం చేస్తారు, 4000 వాచ్ టైం అండ్ 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేయడానికి నెలలు సంవత్సరాలు చేస్తూ ఉంటారు. అండ్ కొంతమందికి చిన్న ట్రిక్స్ వల్ల వైట్ స్టూడియోలో ఆల్రెడీ చెప్తుంది, కొన్ని ట్రిక్స్ ఉంటాయి. సో వైట్ స్టూడియోలో ఏమవుతుందంటే మీ వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీరు వైట్ స్టూడియోలో వెళ్ళి చూడాలి. సో మన వీడియో ఎలా పర్ఫామ్ చేస్తుంది, మన వీడియో హై రేంజ్లో వెళ్తుందా లేదంటే అక్కడే ఆగిపోయిందా, సో అనేది మనది వైట్ స్టూడియోలో అయితే మనం తెలుసుకోవచ్చు. ఓకేనా, అండ్ మన వైట్ స్టూడియోలో ఎంత సబ్స్క్రైబర్స్ వస్తున్నారు, అండ్ మన వీడియోకి ఎన్ని సబ్స్క్రైబర్స్ వస్తున్నారు, అండ్ ఎంత వ్యూస్ వస్తున్నారు, ప్రతి ఒక్కటి అయితే వైట్ స్టూడియోలో మనం చూసుకోవచ్చు గైస్. ఓకేనా, సో గైస్ నేను ఇక్కడ మీకు ఆల్రెడీ ఇక్కడ వీడియో పెడతా, మీరు చూడండి గైస్. ఓకే, సో గైస్ ఫస్ట్ అయితే మీరు మీ వైట్ స్టూడియోని అయితే ఓపెన్ చేయండి. ఓకేనా, నేను ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను. చూడండి గైస్, వైట్ స్టూడియో ఓపెన్ చేసిన వెంటనే ఇలాగైతే ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. సో మనకు దీంట్లో ఏమేమి యూసెస్ ఉంటాయి, వైట్ స్టూడియో వల్ల మనకు ఏంటి యూస్ అని చాలా మంది అడుగుతున్నారు. అసలు చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మన రీచ్ రావాలన్నా, పెరగాలన్నా, తగ్గాలన్నా మన వైట్ స్టూడియోనే అసలు మెయిన్ రీజన్. సో గైస్, దీనివల్ల మనం రీచ్ ఎక్కువ చేసుకోవచ్చు అండ్ సబ్స్క్రైబర్స్ కూడా గెయిన్ చేసుకోవచ్చు. అండ్ మన వ్యూవర్స్ కూడా ఎక్కువ, అంటే మన ఫాస్ట్గా అనేది మన వీడియో అయితే వైరల్ అవుతుంది గైస్. ఓకేనా, సో వైట్ స్టూడియోలో. ఓకేనా, సో మనం దీంట్లో అయితే అన్ని విధాలుగా మనం చూసుకోవచ్చు. అండ్ దీన్ని మనకు ఎట్లా యూజ్ చేస్తారో చూడండి గైస్. ఓకేనా, సో స్టెప్ బై స్టెప్ చెప్తా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో చాలా మంది ఏమనుకుంటున్నారు, ఇది మన వ్యూస్, ఇది మన వాచ్ టైమ్స్ అని అనుకుంటారు. జస్ట్ ఇది మనకు ఎన్ని వీడియోస్కి ఎన్ని వ్యూస్ వచ్చాయి అంతా కలిపి ఈ వ్యూస్ అనేది చూపిస్తుంది. కానీ ఇక్కడ ఉంది ఆ వాచ్ టైం, ఇది అనేది మన వాచ్ టైం అయితే కాదు. ఓకేనా, సో మనం రియల్గా వాచ్ టైం అయితే ఇది కాదు. ఓకేనా, మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ చూడండి, ఎర్న్ అనే ఆప్షన్ ఉంది కదా. సో ఎర్న్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఎర్న్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసిన వెంటనే చూడండి, మన ఇట్లా స్క్రోల్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి లాస్ట్కి ఎలిజిబిలిటీ ఉంది. సో దానిపైన చూసుకోండి, ఇక్కడ 10 సబ్స్క్రైబర్స్ అండ్ చూడండి 1000 సబ్స్క్రైబర్స్, 4000 వాచ్ అవర్స్ అండ్ 10 మిలియన్స్ వ్యూస్. ఓకేనా, సో ఇదైనా నిజమైన మన మానిటైజేషన్కి రావాల్సినవి వ్యూస్ అండ్ 1000 సబ్స్క్రైబర్స్ అండ్ వాచ్ అవర్స్. ఓకేనా, సో దీనివల్ల ఇవి కనుక మీ ఇక్కడ బ్లూ లైన్స్ ఉన్నాయి కదా, సో ఈ బ్లూ లైన్స్ అనేది మీ టోటల్గా ఫిల్ అయితే మీ ఛానల్ అయితే మానిటైజ్ అవుతుంది. ఓకేనా గైస్, అండ్ మనకు ఇంకేందంటే మన ఛానల్ ఇక్కడ చూడండి ఎనాలిటిక్స్ ఉందిగా, సో దీనిపైన క్లిక్ చేయండి గైస్. ఇక్కడ చూడండి ఎనాలిటిక్స్ ఉందిగా, దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే మనకు మెయిన్గా ఏంటంటే మన వీడియో వైరల్ అవుతుందా కావట్లేదా, మనకు ఎన్ని సబ్స్క్రైబర్స్ ఉన్నారు అనేది మొత్తం టోటల్గా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడనే ఉంటుంది. ఓకేనా, సో ఇక్కడ చూడండి వాచ్ టైం అవర్స్ అని చూపిస్తుంది, ఇది మన వాచ్ టైం అవర్స్. అండ్ ఇక్కడ చూడండి 4 సబ్స్క్రైబర్స్ వచ్చారు అని చెప్తుంది. ఓకేనా, అంటే చూడండి ఇక్కడ లాస్ట్ 33% లెస్ దెన్ ప్రీవియస్ 20 days
28 డేస్లో. ఓకేనా, అంటే 28 డేస్లో మనకు నా 4 మెంబర్స్ అయితే సబ్స్క్రైబర్స్ వచ్చారు అని చూపిస్తుంది. మనం ఇలా అయితే చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి ఆడియన్స్ పైన క్లిక్ చేయండి. చూడండి ఇక్కడ మనం ఆడియన్స్ పైన క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి రిటర్న్స్ వ్యూవర్స్ ఎంతమంది వస్తున్నారు. అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ ఇక చూడండి సబ్స్క్రైబర్స్, ఇలా చాలా అంటే చాలా ఆప్షన్స్ వస్తూ ఉంటాయి. మనకి ఈ ఆప్షన్స్ అన్నీ మనకు ఉపయోగపడేవి గైస్. ఓకేనా, సో ఇక్కడ చూడండి ఇక్కడ డివైస్ టైప్ అంటే మీ వీడియో ల్యాప్టాప్లో చూస్తున్నారా, ఫోన్లో చూస్తున్నారా, టీవీలో చూస్తున్నారా, అండ్ లేదంటే మన టాబ్లెట్స్ ఉంటాయి కదా, దాంట్లో చూస్తున్నారా అనేది ఇక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి గైస్ మొబైల్ నుంచి ఎంత ఉంది చూడండి, 96.8% అని ఉంది. ఓకేనా, సో ఇంతమంది అయితే మన వీడియో అయితే మొబైల్లో చూస్తున్నారు. ఓకేనా, మన వీడియో ఎంతమంది మొబైల్లో చూస్తున్నారు. అండ్ ఇక్కడ టీవీని చూస్తే 2.1% టీవీలో, అండ్ ట్యాబ్లెట్లు చూస్తే 0.7%, ఇక్కడ కంప్యూటర్లో చూస్తే 3% ఓన్లీ. చూడండి, అండ్ ఇది అయిపోయిందా. అండ్ చూడండి గైస్ ఇక్కడ మన ఏజ్. ఓకేనా, మన వీడియో అనేది ఏ ఏజ్ వాళ్ళకి వెళ్తుంది, ఎంత ఏజ్ ఉన్న వాళ్ళకి వెళ్తుంది, ఎంత ఏజ్ వాళ్ళు చూస్తున్నారు అనేది ఇక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఓకేనా, సో మనం ఇలా కూడా చూసుకోవచ్చు. ఓకేనా, చూడండి ఇక్కడ లాస్ట్ 28 డేస్ వ్యూవర్స్. ఓకేనా, సో ఇక్కడ చూడండి నాకు ఎక్కువగా 18-24 నుంచి చూస్తున్నారు, అంటే ఏజ్ ఉన్న వాళ్ళు చూస్తున్నారు. అండ్ 25 నుండి 34 వరకు ఏజ్ ఉన్న వాళ్ళు చూస్తున్నారు. అండ్ ఇక్కడ చూడండి 35 నుంచి 44 వరకు ఏజ్ ఉన్న వాళ్ళు చూస్తున్నారు. ఇక్కడ కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉంటుంది, మనం చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఆయన మెయిన్గా ఇక్కడ చూడండి మేలా ఫీమేలా. చూడండి నాకైతే మేల్ ఎక్కువ మంది నా వీడియోస్ అనేది చూస్తున్నారు చూడండి. అండ్ ఫీమేల్ అయితే జస్ట్ 31% ఉన్నది. అండ్ మేల్ అయితే 69% వరకు మన వీడియోస్ చూస్తున్నారు మెయిల్. ఓకేనా, సో ఇక్కడ చూడండి, సో ఇదన్నమాట మన కంట్రీ. ఓకేనా, సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మన వైటీ స్టూడియో అయితే ఇస్తుంది గైస్. ఓకేనా, సో గైస్ అందరూ ఇంకేందంటే, సో గైస్ మీకు ఒకటి మంచి ఇన్ఫర్మేషన్ చెప్తా. సో మీ వీడియో అనేది తొందరగా అంటే వైరల్ కావడానికి ఎలాంటి వీడియో చేయాలి అని మీరు అనుకుంటే, మీకు వ్యూస్ రాలేదు ఇంకా ఎన్ని రోజులు చేయాలి అని చాలా మంది అనుకుంటూ ఉంటారు కదా. సో వాళ్ళ కోసం అయితే నేను ఒక చిన్న టిప్స్ చెప్తా. ఓకేనా, అండ్ అది చూపిస్తా కూడా. మీరు ఆ టిప్స్ ఫాలో అవ్వండి, 100% మీకు గ్రో అవుతుంది మీ ఛానల్. ఓకేనా, సో ఇక్కడ చూడండి గైస్ ట్రెండ్స్ అని ఉంది కదా. సో ఈ ట్రెండ్స్ పైన మీరు క్లిక్ చేయండి గైస్. ఓకేనా, చూడండి ట్రెండ్స్ పైన క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి, ఇక్కడ కింద మీకు ఏమొస్తుంది, బ్రేక్అవుట్ వీడియోస్. ఓకేనా, సో ఈ బ్రేక్అవుట్ వీడియోస్ ఏంటంటే ఈ వీడియో పైన చేస్తే మన వీడియో అనేది వైరల్ అవుతుంది. ఓకేనా, ఈ కంటెంట్ పైన చేస్తే మన వీడియో వైరల్ అవుతుందని చెప్తుంది. ఓకేనా, సో ఇక్కడ చూడండి టాప్ సెర్చెస్. ఓకేనా, టాప్ సెర్చెస్ ఇక్కడ చూడండి వెబ్ సిరీస్ ఎవరైతే చూస్తున్నారో సో అలాంటివి చేస్తే ఇక్కడ తొందరగా అనేది రీచ్ పెరుగుతుంది అని చెప్తుంది. ఓకేనా, అండ్ ఇంకా చూడండి హౌ టు కంప్లీట్ 4000 వాచ్ అవర్స్ వాచ్ టైం తెలుగు అని ఉంది కదా. సో ఇలాంటి వీడియో పైన మనం వీడియో చేస్తే, ఓకేనా, ఈ టాపిక్ పైన మన వీడియో చేస్తే మన వీడియో అయితే తొందరగా వైరల్ అవుతుంది. ఓకేనా, సో ఇది మన వైటీ స్టూడియో అయితే చెప్తుంది. ఓకేనా, ఎందుకంటే వైటీ స్టూడియోలో కంప్లీట్ ప్రతి ఒక్క చిన్న ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. ఓకేనా, సో ఇక్కడ చూడండి గైస్ నెక్స్ట్ వచ్చేసి యూట్యూబ్ ఛానల్ గ్రోత్ టిప్స్ తెలుగు. ఓకేనా, అంటే మనం యూట్యూబ్ ఛానల్ ఎలా గ్రో అవుతుంది మన టిప్స్ ఇలా మనం చెప్తాం కదా. సో అలాంటి వీడియో చేసినా కూడా మనది ఇక్కడ తొందరగా అనేది వైరల్ అయితే అవుతుంది. ఓకేనా, సో ఇదండి గైస్. ఇంకా చాలా అంటే చాలా ఉంటాయి, ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఇది గైస్. ఓకేనా, సో ఇక్కడ చూసుకున్నట్లే కమ్యూనిటీ పైన మనకు ఎంతమంది మెసేజ్ చేస్తున్నారు అండ్ మన వీడియోలకు మెసేజ్ చేస్తున్నారు, కామెంట్స్ చేస్తున్నారు అనేది ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఓకేనా, సో ఇది గైస్. ఓకేనా, కామెంట్స్ చూడండి, ఇక్కడ కామెంట్స్ నాకు 4 కామెంట్స్ వచ్చాయి. అండ్ ఇక్కడ చూడండి వ్యూవర్స్ 9 మెంబర్స్ వ్యూవర్స్ వచ్చారు. ఓకేనా, సో ఇదండి గైస్, మనం ఇలా అయితే చూసుకోవచ్చు. సో ఇది. సో ఐ హోప్
ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో గైస్ ఇలా అయితే మనం వైటీ స్టూడియోని మనం యూస్ అయితే చేసుకోవచ్చు గైస్. ప్రతి ఒక్క చిన్న ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ వైటీ స్టూడియో అనేది ఇస్తుంది. ఓకేనా. సో ఇంకేందంటే గైస్ ఇక్కడ చూడండి, ఇక్కడ బెల్ ఐకాన్ ఉంది కదా. సో మన బెల్ ఐకాన్ క్లిక్ చేసిన వెంటనే ప్రతి ఒక్కటి మీకు ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. అంటే వీక్లీ అది టోటల్గా ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. చూడండి ఇక్కడ ఇగో చూడండి గైస్, 10 సబ్స్క్రైబర్స్ యువర్ ఛానల్ ఇస్ అట్రాక్టివ్ మోర్ వ్యూవర్స్. అంటే మీ ఛానల్ అనేది 10 సబ్స్క్రైబర్స్ ఉన్నారు అండ్ మీ ఛానల్ అనేది తొందరగా అట్రాక్ట్ అవుతుంది పబ్లిక్కి అని చెప్తుంది. సో ఇదండి గైస్, మనం ఇలా అయితే మనం అనాలిసిస్ చేయొచ్చు అండ్ కంప్లీట్ డీటెయిల్గా మనకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తుంది అండ్ మన వైటీ స్టూడియో. ఓకేనా. సో వైటీ స్టూడియో వల్ల మనకు చాలా లాభాలు ఉన్నాయి గైస్. ఓకేనా. సో ఇలా చేసుకున్న వెంటనే మీకైతే 100% అయితే మీ వీడియో వైరల్ అవుతుందా అవ్వట్లేదా, మరి వైరల్ కావడానికి ఏం చేయాలి అనేది ఇక్కడ వైటీ స్టూడియో అనేది చెప్తుంది. ఓకేనా గైస్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తుంది అనుకుంటా. సో గైస్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా గైస్.